ప్రపంచ దేశాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నదే అమెరికా, ఇంగ్లాండ్ ఆలోచన. విదేశాంగ విధానం కూడా అదే. అందుకే ప్రజాస్వామ్యం అన్న అంశాన్ని పేరుకు మాత్రమే వల్లెవేస్తూ విలువల గురించి ఉపన్యాసాలిస్తాయి. కానీ పలు దేశాల్లో ఉన్న పాలకులు తమతో సఖ్యతగా ఉంటున్నారా లేదా అన్నది మాత్రమే కీలకం. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న తమకు చిన్న చిన్న దేశాల్లో ఉన్న పాలకులు సైతం ఆమోదం చెప్పకపోతే అది ప్రపంచ దేశాల్లో తమ ప్రాభవాన్ని నీరుగారుస్తుందని ఆ రెండు దేశాల ఫీలింగ్. అందుకే చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడులుగా పెట్టి పలు దేశాల్లో తమకు ఆమోదమైన పాలకులకు మద్దతిస్తూ ఉంటాయి. ఇక మన పొరుగున ఉన్న మయన్మార్పై చాలా కాలంగా అమెరికా, బ్రిటన్ ఆగ్రహంగా ఉన్నాయి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని మిలిటరీ జుంటా కాలరాస్తోందంటూ గగ్గోలు పెడుతోంది. మయన్మార్పై ఆంక్షలు విధిస్తూ ఆ దేశాన్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అక్కడ రాజకీయాన్ని మిలిటరీ గుప్పెట్లో పెట్టుకోవడంతో ఏం చేయాలో అమెరికా, బ్రిటన్కు పాలుపోవడం లేదు. మయన్మార్ను చైనా చెప్పు చేతల్లోకి వెళ్తున్నా చూసి చూడనట్టుగానే ఉంది. కానీ ఎన్నడూ కూడా పొరుగున ఉన్న దేశాల ఇబ్బందులను అమెరికా పట్టించుకోలేదు, పట్టించుకునే ఉద్దేశమూ లేదు. అంటే బలమైన దేశాలు ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మాకెందుకులే, ఆ విషయాలు మాకు కనిపించవులే అంటూ సరిపెట్టుకోవడం ఆ దేశాల ద్వంద్వ విధానాలను కళ్లక్కడుతోంది. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే బంగ్లాదేశ్ విషయంలో కూడా అంతే. ఆ దేశంలో ఇండియా పాత్రను తక్కువ చేసి చూస్తోంది. షేక్ హసీనా తొలగింపుతో ఇండియాపై పెను ప్రభావం పడుతోందన్న విషయాన్ని రెండు దేశాలు విస్మరించాయి. షేక్ హసీనా పాలనలో పరస్పర ప్రయోజనం కోసం భారతదేశం, బంగ్లాదేశ్ ఎన్నో కార్యక్రమాలను, ప్రాజెక్టులను ఆరంభించగా నేడు వాటి పరిస్థితి ఎలా తయారైందో కళ్ల ముందే కనిపిస్తోంది. ఇండియాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నేలపై ఉన్న తీవ్రవాద మూకలను హసీనా అదుపు చేస్తే ఇప్పుడు వారికే మద్దతిస్తోంది యూనస్ సర్కార్. ఇప్పుడు పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి అక్కడ అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఆ అంశాలు పెద్దగా అక్కర్లేదన్నట్టుగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో పాలన మారటంతో ఇప్పుడు అక్కడ తమకు అంది వచ్చే అవకాశాల కోసం చైనా కాలు దూవుతోంది. ఇది సహజంగా ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందన్నది నిర్వివాదాంశం. అసలు బంగ్లాదేశ్ను ఎవరు పాలించాలి, ఎవరు అధికారంలో ఉండాలన్న విషయం అమెరికాకెందుకు? అసలు అమెరికా, ఇంగ్లాండ్కు ఏం అవసరమన్న చర్చను మేధావులు పలు సందర్భాల్లో వివరిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇండియాలో ఉన్న విదేశాంగ నిపుణులు అమెరికా, చైనా ద్వంద్వ నీతిని ఎండగడుతున్నారు. కేవలం తమ మాట వినడం లేదని, బంగ్లాదేశ్లో సుదీర్ఘకాలం పనిచేస్తోందని, ఇక ఆ దేశంపై తమ కంట్రోల్ ఉండదన్న కారణంగా ప్రజలతో ఎన్నుకున్న నాయకురాలిని తొలగించడానికి అక్కడి విపక్షాలతో చేతులు కలపడమేంటన్న విమర్శను రెండు అగ్రదేశాలు మూటగట్టుకుంటున్నాయి. ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఇస్లామిక్ ఛాందసవాదాన్ని అమెరికా, ఇంగ్లాండ్ లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి. అరబ్ దేశాల్లో జరుగుతున్న మారణ హోమం, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధకాంక్షను స్వాగతిస్తున్న ఉభయ దేశాలు మరో దేశంలో అల్లకల్లోలానికి ఎందుకు మద్దతిస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. పైపెచ్చు ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచే ఇండియాపై పరోక్షంగా యుద్ధానికి సహకరించడం అసలు మిస్టరీ. పాకిస్తాన్ ఇండియా విషయంలో సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అదుపు చేయాల్సిన అగ్రరాజ్యాలు ఎన్నడూ ఆ దేశాన్ని అదుపులో పెట్టేందుకు చర్యలు తీసుకోలేదు. పైకొకటి చెప్పడం, లోపల మరోటి చేయడం మొదట్నుంచి ఆ దేశాలకు అలవాటే. ఇండియాతో రిలేషన్స్ కావాలి, అదే సమయంలో ఇండియాను చికాకు పెట్టే పాకిస్తాన్తో సంబంధాలు కావాలి. ఇదే మొదట్నుంచి రెండు దేశాలు సాగిస్తున్న అంతర్జాతీయ క్రీడ. పైపెచ్చు పాకిస్తాన్పై బ్రిటన్ సానుభూతిని కొనసాగించడం ప్రపంచ వింతల్లో ఒకటిగా చూడాలి. అందుకే భారతదేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీ తీవ్రవాదులు ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకున్నా ఇంగ్లాండ్ చోద్యం చూస్తోంది. చూసి చూడనట్టు వ్యవహరిస్తూ వారికి దన్నుగా నిలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో అమెరికా, బ్రిటన్ గేమ్ చూసి మనందరం షాక్ అయ్యాం. ఆఫ్ఘనిస్తాన్ కిరీటంపై డమ్మీ పాలకులను పెట్టి పాలించాలని చూసినా అక్కడ తాలిబాన్ తిరుగుబాటుతో ముష్కరులకు సాయం చేసిన చరిత్రను ఎన్నటికీ మరవలేం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చేలా చేసి భారత్కు పరోక్షంగా సమస్యలు క్రియేట్ చేసిన దమన నీతిని కళ్లారా చూశాం. అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటు బంగ్లాదేశ్. దేశం ఏదైనా భారత వ్యతిరేకతను సమర్థించేలా అమెరికా వ్యవహరిస్తున్న తీరు దారుణం. అందుకే చేతులు కట్టుకుని కూర్చోకుండా మనకేం అవసరమన్న విధానం ఆధారంగా భారత విదేశాంగ విధానం కొనసాగుతోంది. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ శక్తులు అధికారాన్ని చేజిక్కించుకుని ఆర్థికంగా బలపడి ప్రపంచానికి సవాళ్లు విసురుతుంటే అది ఎప్పటికైనా ప్రపంచానికి ముప్పన్న విషయాన్ని అమెరికా, బ్రిటన్లు గుర్తించకపోవడం శోచనీయం.
గతంలో అల్ ఖైదాతో సంబంధాలున్న ముఠాలు సిరియాను స్వాధీనం చేసుకోవడాన్ని మౌనంగా చూడటాన్ని గమనించాలి. సిరియాలో పాలన మార్పును లైట్ తీసుకోవడం ద్వారా వచ్చే రోజుల్లో అమెరికా, బ్రిటన్ ప్రపంచాన్ని చూసే కోణమేంటో మనకు అర్థమవుతోంది. మొన్నటి వరకు సిరియాను పాలించిన అసద్ రష్యా చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నాడని, తమ కంట్లో నలుసులా ఉన్నాడన్న ఏకైక కారణంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంటే రెండు దేశాలు ప్రేక్షక పాత్ర వహించాయి. అందుకే బంగ్లాదేశ్ విషయంలో అమెరికా, ఇంగ్లాండ్ విదేశాంగ విధానాన్ని మద్దతిచ్చే దేశాలు తమ ఆలోచన ధోరణి మేరకు ఉండాలన్న కారణంతో బంగ్లాదేశ్లో పాలన మార్పును ప్రశంసిస్తూ కథనాన్ని ది ఎకానమిస్ట్ వండి వార్చింది. నిరంకుశ పాలనను తొలగించడం సమంజసమంటూ రాసుకొచ్చింది. ఈ స్టోరీ బంగ్లాదేశ్ గత చరిత్రను విస్మరించింది. సైనిక పాలనలో మగ్గిన విషయాన్ని మరుగున పడేలా చేసిన విషయాన్ని మరిచింది. బేగం ఖలీదా జియా ఆధ్వర్యంలోని బిఎన్పి హసీనాకు మించి నిరంకుశమైనదన్న విషయాన్ని పక్కన పెట్టింది. బంగ్లాదేశ్లోని ప్రస్తుత పాలనలో కీలకంగా ఉన్న కొన్ని శక్తులు ఆ దేశ లౌకిక రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతామంటూ బాహాటంగా ప్రకటించాయి. ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ను మార్చుతామంటున్నాయి. అదే సమయంలో అక్కడ అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న పార్టీ కూడా అవినీతిలో కూరుకుపోయిందన్న అంశాన్ని పత్రిక మరవకున్నా అంతా ఆ తానులో ముక్కలేనంది. అలాంటప్పుడు హసీనా పాలనలో జరిగిన ఘోరమేంటో రెండు దేశాలు చెప్పాలిగా. మరోవైపు ఇస్లామిక్ తీవ్రవాద ముప్పుగా చెప్తూనే కొన్ని విషయాల్లో చూసి చూడనట్టుగా ఉండాలంది. ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లను వివరిస్తూనే బంగ్లాదేశ్లో తాజాగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టింది. బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు సుమారుగా 8% ఉండగా 1,30,00,000కు పైగా జనాభా నివాసం ఉంటుంది. ఇప్పుడు వారి హక్కులను పరిరక్షించేదెవరు? హిందూ సంఘాల నేతల అరెస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అక్కడి పాలకులు ఇస్లామిక్ శక్తులతో కలిసి వచ్చే రోజుల్లో ఇండియాకు ముప్పుగా వాటిల్లరు అన్న గ్యారంటీ ఏముంది? ఇంకా విచిత్రమేంటంటే అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఎన్నికల విషయంపై తొందర అక్కర్లేదంటోంది. కోర్టులు తటస్థంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పత్రిక పిలుపునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తిని పదవి నుండి తప్పించడాన్ని, ఇతర న్యాయమూర్తులు మంది కోరుకునే తీర్పులిచ్చేలా చేయడాన్ని, న్యాయాన్ని బలవంతంగా మార్చడాన్ని పట్టించుకునక్కర్లేదంటోంది. బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు సంఘటితం కావడానికి సమయం ఉండేలా చూడాలంటోంది. కానీ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ అయినా అవామీ లీగ్ను ఎన్నికల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలి కదా. పైపెచ్చు బంగ్లాదేశ్లో ఆర్థిక వ్యవస్థను యూనస్ సర్కార్ గాడిలో పెడుతున్నాడంటోంది. మీడియా ఎప్పుడూ కూడా తమకు కావాల్సిన అంశాలను మాత్రమే చూస్తుందన్నది ఎకానమిస్ట్ ఉదంతంలోనూ నిజమైంది. అక్కడ ఉన్న అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూనే బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను పక్కన పెట్టింది. ఇటీవల అమెరికా ఎన్నికల్లో గెలవడం కోసం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను తాను ఆపుతానంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తే అక్కడున్న ఎన్ఆర్ఐలంతా ట్రంప్కు ఓటేశారు. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్, అమెరికా పాలకులు ఆలోచనలు మాత్రం తమకు ఏదవసరమో అదే పట్టించుకుంటాయని మరోసారి రుజువు చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఒక శక్తివంతమైన నాయకురాలుండొద్దని, తమ చెప్పు చేతల్లో ఉండే పాలకులుంటే చాలంటూ పొరుగు దేశాలకు, మరీ ముఖ్యంగా ఇండియాకు ఎదురయ్యే సమస్యలను మాత్రం ఆ దేశాలు విస్మరించటం విషాదం. ఒక సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించాలంటే ఆ సమస్య కన్నా పెద్ద సమస్యను తయారు చేయగలిగిన దేశాలు సమర్థవంతమైన దేశాలుగా ప్రపంచంలో చలామణి అవుతాయి. అలా చేయడానికి వారికి తగిన స్తోమత కూడా ఉండాలి. భారతదేశం విషయంలో ఆంగ్లం మాట్లాడే తెల్లవాళ్ల విధానం మొదటి నుంచి ఇదే. పాకిస్తాన్ కాస్త బలహీనపడింది కాబట్టి ప్రస్తుతం భారతదేశాన్ని నియంత్రించడానికి బంగ్లాదేశ్ను ఉసిగొలుపుతున్నారు. ఇందులో మతాల వాడకం కేవలం బిర్యానీలో మంచి వాసన కోసం మాత్రమే.